నమస్కారం. నేను మీ డాక్టర్ చిన్నమై లంజిరెడ్డిని. గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. ఒకటండి, నేను ఇప్పటివరకు ఏం చేసినా అది నేను చేయగలనని నమ్మితేనే చేశాను, నమ్మకుండా ఏది చేయలేదు. ఇది కూడా నేను చేయగలనని నమ్మేనని చేశాను తప్పితే ఆ క్యారెక్టర్ ఎప్పుడు కూడా అంటే నమ్మకం లేకపోతే ఇప్పుడు మీరు నాకు డ్యాన్స్ చేయమన్నారు అనుకోండి, ₹1 కోటి ఇస్తాను, 2 కోట్లు ఇస్తాను, మీరు వేలం పాడండి, నేను చేయలేను. ఎందుకంటే అది నాకు తెలియదు. తెలిసింది మాత్రం ఒక అటెంప్ట్ ఇవ్వడం తప్పు లేదని నా ఫీలింగ్. అలాగే చేశాను అంతే. అలాగే పాటల విషయంలో మీ గొంతు అనగానే కొన్ని స్టాండర్డ్ సాంగ్స్ అలా గుర్తొచ్చేస్తాయి అనమాట. ఒప్పుకుంటారా? థ్యాంక్ఫుల్లీ. అంటే ఎవరికి ఇమిటేట్ చేయకుండా నాకంటూ నా వాయిస్, అంటే బాలుగారు ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఎవరు ఉండరు, కష్టం. కానీ నాకేమనిపించింది అంటే ఆయన్ని ఇమిటేట్ చేసేంత స్థాయికి ఎదగలేం మనం. మనంతటా మనం ఒక గుర్తింపు ఉంది, చేద్దాం అనే ఉద్దేశంతో ఇమిటేషన్ లేకుండా నాకంటూ నేను ఒకటి మొదలు పెట్టాను. అదొకటి. ఎందుకు ఈ మధ్య లాస్ట్ టైం భగవద్గీత గురించి మీతో మాట్లాడినప్పుడు కూడా మీ వీడియోలు అవి చూసినప్పుడు కొంచెం ఇటు భక్తి వైపు అన్న టర్నప్ అయ్యారా మన, లేదంటే ఒక డివోషనల్ వైపు అన్న టర్నప్ అయ్యారా అని ఒక చిన్న డౌట్ వచ్చింది నాకు. ఈ మార్పు ఎందుకు అని అంటే ఏం చెప్తారు? అంటే ఫ్రాంక్గా భక్తి వైపు నేను టర్నప్ అయ్యానా అనేది ఇది ఐ హ్యావ్ టు గో బ్యాక్ టు మై చైల్డ్హుడ్ అండి. నేను ఎర్లీ మార్నింగ్ లేచి సూర్యుడు కూడా లేవకముందే ఒక ఫ్రెండ్తో వెళ్ళి అమ్మ పూజ కోసం పూలు ఏరుకుని తీసుకొచ్చి ఇచ్చే టైప్ నేను. అలాగే కార్తీక మాసం వస్తే ఈ మార్నింగ్ 5 o'clock లేచి బోరింగ్ ఉంటుంది కదా, అక్కడ స్నానం చేసి మార్నింగ్ 5కే స్నానం చేసేసి రెడీ అయ్యే టైప్ నేను కార్తీక మాసంలో. అలాంటివన్నీ చేశాను నేను, భక్తి లేకపోవడం కాదు. ఫ్రాంక్గా నేను బుక్స్ ఏం చదువుకోలేదు, బట్ చిన్నప్పుడే మహాభారతం, రామాయణం, అలాగే భగవద్గీత, ఈ 3 చిన్నప్పుడే చదివేశాను. అలాగా ఇన్క్లినేషన్ ఉంది, భక్తి లేకపోవడం కాదు. ముఖ్యంగా మా అమ్మ నాన్న, మా అమ్మ ఇంట్లో పూజలు ఎన్ని రకాలునే అన్ని పూజలు చేస్తుంది. ప్రతిరోజు మీరు చూస్తే మా ఇంట్లో దేవుడు ఉన్నాడనే ఫీలింగే వస్తుంది, అంత బాగా పూజ చేస్తుంటాను. అలాగే మా నాన్నగారు మాకు తిప్పని తీర్థయాత్ర లేదు. అలాగే వీఆర్ ఇంక్లైన్డ్ ఆల్రెడీ. అయితే ఏంటంటే మా పేరెంట్స్ నాకు ఏదైతే నేర్పించారో అది ఇప్పుడున్న పేరెంట్స్ చాలామంది వాళ్ళ పిల్లలకి ఇవ్వలేకపోతున్నారు. కనీసం ఈ ఆడియో విజువల్ మీడియా ద్వారా మనం కొంతవరకు ఇప్పుడు కమింగ్ జనరేషన్స్కి ఏమైనా కాంట్రిబ్యూట్ చేయాలి అనే ఒక ఉద్దేశం తప్పితే మై జర్నీ హ్యాస్ బీన్ ది సేమ్. జాబ్కి వచ్చేసరికి ఇప్పుడు నేను యాజ్ ఏ మ్యూజిక్ డైరెక్టర్ నేను ఒక డివోషనల్ సాంగ్, క్రిస్టియన్ సాంగ్స్ పాడాను, క్రిస్టియన్ మూవీస్ చేశాను, అలాగే సూఫీ సాంగ్స్కి కంపోజ్ చేశాను. అవన్నీ దే ఆర్ పార్ట్ ఆఫ్ ది జాబ్ అండ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ అంటే అదే మన పర్సనల్ దానికి ప్రొఫెషనల్ దానికి ఏం సంబంధం ఇది లేదు. ఇంకోటి వేరే ఫెయిత్స్ గురించి నాకు ఎలాంటి అబ్జెక్షన్స్ లేవు. పోతే నాకు నా పేరెంట్స్ ఏదైతే పరిచయం చేశారో, ఏ ఫెయిత్లో నాకు ఈ పేరు పెట్టి నాకు ఒక ఇది పెట్టి గుర్తింపు ఇచ్చి మా పేరెంట్స్ నన్ను ఇక్కడ వరకు తీసుకొచ్చారు, అలా ప్రతి ఒక్క పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి ఒక గుర్తింపు, ఒక కల్చర్, ఒక హెరిటేజ్తో పాటు ఇది ఇచ్చారు, ఐడెంటిటీ ఇచ్చారు. అవి ప్రతి ఒక్కరు వాళ్ళు గుర్తించుకుంటే చాలు, దానికోసం మనం ఒక మీడియం అవ్వాలి అంతే. మీతో పాటు యాక్ట్ చేసిన ఆ హీరోయిన్ ఎంపీ అయ్యారు తర్వాత, తెలుసా మీకు? తను మళ్ళీ కలిసారా ఎంపీ అయిన తర్వాత? ఇప్పటికీ టచ్లో ఉంటాం. అవునండి, దట్స్ సో నైస్. అప్పుడప్పుడు అంటే ఏదైనా అకేజన్ ఉంటే కలవడం, అదర్వైజ్. కానీ చాలా ప్రౌడ్గా అనిపిస్తుందండి ఆవిడ స్పీచెస్ నిజంగా చూసినప్పుడు కదా. డెఫినెట్గా పరిచయం చేసింది నేనే అని నిజం చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే అప్పటి వరకు ఉన్న ఫీల్డ్ ఒకటి, బట్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి పొలిటికల్ వైపు స్టిల్ సేమ్ డౌన్ టు ఎర్త్ అండి. తను అంతే డౌన్ టు ఎర్త్ ఉంటుంది, అంతే దీనిగా రెస్పాండ్ అవుతుంది. అంత పెద్ద నేషనల్ ఫిగర్ నేను అలాంటివి ఏమీ లేవు, అలాంటి గర్వాలు ఏమి లేవు. నిన్నే తన యానివర్సరీ ఉంటే విష్ చేస్తే దానికి కూడా తను రెస్పాండ్ అయ్యారు. వైఫ్ అండ్ హస్బెండ్కి ఇద్దరికి విష్ చేశారు. కానీ భగవద్గీత అప్పుడు నేను అనుకున్నది ఏంటంటే, నిజంగా చాలామంది చెప్తారు భగవద్గీత చదివితే చాలు జీవితానికి కావలసినటువంటి అన్ని పాఠాలు మనం అందరూ నేర్చేసుకుంటామని. నిజానికి మీరు భగవద్గీత గురించి రీసెర్చ్ చేసినప్పుడు కానీ, లేదా మీరు దాని మీద చాలా ఆడియోలు, వీడియోలు చాలా చేస్తున్నారు, దాని మీద
చేసినప్పుడు మీరు గుర్తించిన అంశాలంటే ఏంటి? ఒక మనిషికి కావాల్సిన ఎలిమెంట్స్ భగవద్గీతలో ఉన్నాయనడం చాలా మంది దగ్గర విన్నాను. బట్ మీరు గుర్తించిన అంశాలంటే ఏం చెప్తారు సార్? అంటే ఫ్రాంక్గా మన లైఫ్ స్టైల్ ఏంటి అనేది, మనం ఎలా ఉండాలి, మనం ఎలా బతకాలి అనే ఏ కాన్సెప్ట్ అయితే ఉందో ప్రతి ఒక్కరికి చేసే వాటిలో మనకు తెలుస్తుంది. ఇది మనం రైట్ చేస్తున్నాం, ఇది తప్పు చేస్తున్నాం అని. ప్రతి పనిలో కూడా ఇది ఇలా చేస్తుంటే కొంచెం బెటర్ అయి ఉన్నాము, ఇలా చేస్తుంటే కొంచెం ఇదే ఉన్నాము, ఇలా చేయకుండా ఉండాల్సిందేమో, ఇవన్నీ వస్తాయి. పోతే అలాంటి డెసిషన్స్, అంటే ఒక పని అయిపోయిన తర్వాత అలాంటి ఒక పరిస్థితి రాకుండా ముందే భగవద్గీత లాంటి ఒక ఫిలాసఫికల్ ఇది నాలెడ్జ్ కనుక మనకుంటే ఆ తప్పులు మనం చేయమని నా ఫీలింగ్. ప్రతి దగ్గర ఇది రైట్, ఇది రాంగ్ అనేది ఖచ్చితంగా ఆయన గీతలు గీసి మరీ చెప్పారు. ఇలా ఉంటే కరెక్ట్, ఇలా ఉంటే తప్పు, ఇలా ఉంటే కరెక్ట్, ఇలా ఉంటే తప్పు. యూ డిసైడ్ వాట్ యు ఆర్. వన్స్ మీరు భగవద్గీత గురించి తెలుసుకున్న తర్వాత, లేదా ఇప్పుడు మీరు ఏదైతే వర్క్ చేశారో దాని మీద, అది చేసిన తర్వాత మీ లైఫ్‌లో వచ్చిన గొప్ప మార్పు అంటే ఏం చెప్తారు సార్? రిఫార్మ్స్, నేను ఇది చదివిన తర్వాత ఇలా మారాను ఈ పాయింట్‌లో అన్నది ఏదైనా ఒక పాయింట్ మా కోసం షేర్ చేసుకోగలుగుతారా? అంటే ఫ్రాంక్లీ స్పీకింగ్, నేను ఇంకా దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నంలోనే ఉన్నా. అయితే 80% ఆఫ్ ది జిస్ట్ ఏదైతే ఉందో అందులో చాలా వరకు నేను చిన్నప్పటి నుంచి పాటిస్తున్న ఇవే ఉన్నాయి దానిలో. ఏవైతే లైఫ్ స్టైల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఓ 20% మనం మార్చుకోవాల్సినవి ఉన్నాయి. అది ఇమీడియట్గా మార్చలేం, కానీ ఓవర్ ది కోర్స్ ఆఫ్ టైం మారుతాయి, అదేం ప్రాబ్లం లేదు. పోతే భగవద్గీతలో ఒక చిన్న ఇదేంటంటే అండి, మీరు ఫస్ట్ టైం చదివినప్పుడు మీకు ఒక 60% అర్థం అవ్వచ్చు, సెకండ్ టైం చదివినప్పుడు ఒక 65% అర్థం అవుద్ది. అలాగా ప్రతిసారి చదివే కొద్దీ మీకు అది ఇంకా ఇదవుతుంది తప్పితే మీరు 100% అర్థం చేసుకునే అవకాశం అది ఇంకా అవుతూనే ఉంటుంది కదా ప్రాసెస్. ఎన్నిసార్లు చదివితే అన్ని రకాల అనుభవాలు దాంతో పాటు. పోతే ఇప్పుడు దీనిలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పటి వరకు భగవద్గీత చదవాలంటే 6 నెలలు పడుతుందా, 1 ఇయర్ పడుతుందా, ఇప్పుడు స్టార్ట్ చేయాలి, ఎప్పుడు స్టార్ట్ చేయాలి, అలాగా ప్రోకాస్టినేషన్ చేస్తుంటారు అందరూ. ఆ ప్రాసెస్ని కట్ షార్ట్ చేసిందే ఈ భగవద్గీత. ఇదేంటి శ్లోకాలు లేకుండా ఓన్లీ తాత్పర్యం, మొత్తం భగవద్గీత 18 అధ్యాయాలు, 700 శ్లోకాలు అంతా కలిపి 2 గంటలు 47 నిమిషాలు. అంటే ఒక సినిమా చూసిన లెంత్లో మీకు మొత్తం భగవద్గీత వచ్చేస్తుంది. ఎక్కడ అవైలబుల్గా ఉంది అంటే ప్రేక్షకుల కోసం? ఇది ఆర్పి పట్నాయక్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో ఉంది. మొత్తం అన్ని వీటిలో ఉన్నాయి. స్పాటిఫై, సావంగ్, ఇలాంటి ఇవి ఏవైతే ఉన్నాయో అన్నిట్లో కూడా ఉన్నాయి. ఆడియోస్ అన్నిట్లో ఉన్నాయి. అన్ని దీనిలో ఆర్పి పట్నాయక్ భగవద్గీత అని కొడితే వచ్చేస్తుంది. కానీ నిన్న రాత్రి ఏ కాఫీ విత్ కిల్లర్, ఒక కాఫీ డేని బేస్ చేసుకుని నిజంగా భలే కవిత రాశారండి. నేను నోట్ చేసుకున్నాను. గొడవ పడని గర్ల్ ఫ్రెండ్, క్వశ్చన్ చేయని హస్బెండ్, ఇలాగా నిజంగా ఆ డైలాగ్ అసలు ఎవరు రాశారు? తిరుమల నాగని నా ఫ్రెండ్ అండి. తను నా ఫస్ట్ సినిమా నుంచి నాతో పాటు ట్రావెల్ అవుతున్నాడు. ఇప్పుడు తను మొన్న సంక్రాంతికి వస్తున్నాలో కూడా తను అసోసియేట్ రైటర్గా పనిచేశాడు. ఓకే. తను బ్రోకర్గా రాశాడు, మనలో కూడా రాశాడు. హీ హాస్ బీన్ విత్ మీ. సింగిల్ లైన్ లో ఒక మనిషికి ఉండే ఎలిమెంట్స్ అన్ని అందులో వచ్చేసాయి. భలే చాలా బాగా అనిపించింది అది నాకు నిజంగా. బై ద వే, ఏ కాఫీ విత్ కిల్లర్ అనేది ఆహాలో స్ట్రీమ్ అయింది ఆల్రెడీ. అవ్వడానికి చాలా సింపుల్ కాన్సెప్ట్, కానీ ఎవ్రీ మినిట్ మనల్ని ఒక క్యూరియాసిటీ తోటి కూర్చోబెడుతుంది. చాలా చక్కగా ఉంది, హాయిగా ఉంది చూడడానికి.